Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. లాస్ట్ టైం అక్కినేని ఫ్యామిలీ టాప్ 7 డే 1 రికార్డ్స్ పై వీడియో చేసినప్పుడు సేమ్ వీడియో మెగా ఫ్యామిలీ పైన కూడా కావాలని చాలా మంది కమెంట్ పెట్టారు. ఓపెనింగ్స్ లో ఎక్కువ రికార్డ్స్ ఉన్న ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనే చెప్పాలి. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఇలా ప్రతి ఒక్కరూ మెగా ఫ్యామిలీ నుంచి ఆల్ టైమ్ డే 1 రికార్డులు అయితే పెట్టారు. అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీతోనే 20 ఏళ్ల పాటు ఎదిగాడు. బట్ అలవైకుంఠపురం సినిమా తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ మెగా అని చెప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. ఫస్ట్ టికెట్ తెగేది ఒక చిరంజీవి ఫ్యాన్ దే. సినిమా ఎలాగైనా కానీ మేము స్టార్స్ అని ఇవాళ మాతో చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎంబడి సినిమా చేస్తారు. అది మా గొప్పతనం కాదు, మా వెనకాల ఉన్న మీ బలం. ఒకవేళ అల్లు అర్జున్ యాడ్ చేసుకున్నా కూడా వాల్విడిగా డే 1 రికార్డు ఉంటుందేమో కానీ తెలుగు స్టేట్స్ లో అయితే డే 1 రికార్డు ఉండదు. అసలు రికార్డ్ అనే మాట మొదలైన దగ్గర నుంచి చిరు పీక్ టైం స్టార్ట్ అయిన 1980s వరకు కూడా ఫస్ట్ వీక్ రికార్డులు అనేవి గట్టిగా మోగాయి. అండ్ అందులో చిరు టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతూ వచ్చారు. 1985 వరకు కూడా కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఫస్ట్ వీక్ రికార్డులలో ముందుంటూ రాగా 85 నుంచి 95 వరకు ప్యూర్ డామినేషన్ అంతా మెగాస్టార్ దే. మిడిల్ లో బాలయ్య, నాగ్, వెంకీ వంటి హీరోలు ఫస్ట్ వీక్ రికార్డులు అడపాదడపా పెట్టినా కూడా ఓవరాల్ గా చిరుదే టాప్ ప్లేస్. ఇక డే 1 రికార్డులు స్టార్ట్ అయిన తర్వాత చూసుకున్నా కూడా చిరు ఆల్ టైమ్ రికార్డులు చాలా ఉంటాయి. అదే టైంలో పీకే కూడా ఎంట్రీ ఇవ్వడం, టెరిటరీ రికార్డులు, డే 1 రికార్డులు, ఫస్ట్ వీక్ రికార్డులు అంటూ పెట్టుకుంటూ పోవడం మెగా ఫ్యామిలీ ఇంకా స్ట్రాంగ్ గా చేశాయి. పవర్ స్టార్ ఖుషీ సినిమా ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్. అండ్ నైజంలో డే 1 రికార్డులు చూసుకుంటే 2000 తర్వాత చిరు కంటే పీకేకే ఎక్కువగా ఉంటాయి. వేరే ఫ్యామిలీ హీరోలు ఎవరైతే కాంపిటీషన్ లో ఉండేవారో వాళ్ళందరికీ ధీటుగా నిలబడ్డాడు పవర్ స్టార్. ఒక జనరేషన్ కైతే హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ సినిమా తప్పితే వేరే సినిమాలు తెలియదు కూడా. అయితే రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరి కళ్ళు తనపై పడ్డాయి. ఫస్ట్ సినిమా నుంచి ఒక 4-5 సినిమాల వరకు ఓపెనింగ్స్ లో ప్రూవ్ చేసుకున్న రామ్ చరణ్ తర్వాత వెనకబడుతూ వచ్చాడు. ఎందుకంటే రచ్చా, నాయక్ ఎవడు వంటివి హిట్స్ లా కనిపిస్తాయి కానీ అవి రామ్ చరణ్ మార్కెట్ ని ఎంతలా డ్యామేజ్ చేశాయంటే మగధీర వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో డే 1 రికార్డ్. సో అలాంటి రికార్డ్ పెట్టిన రామ్ చరణ్ మళ్ళీ రికార్డ్ పెట్టలేకపోవడానికి కారణం ఓవర్సీస్ లో నెంబర్ అనేది రాకపోవడం. ప్రజెంట్ ఉన్న టైర్ 1 హీరోస్ లో ఓవర్సీస్ మార్కెట్ లో రామ్ చరణ్ పూరవడానికి కారణం కూడా ఇదే. రచ్చా, నాయక్ ఎవడు, జంజీర్, బ్రూస్లీ వంటి రొటీన్ కథలు తీసి అవి హిట్ అయినప్పటికీ కూడా రామ్ చరణ్ మార్కెట్ కి చాలా బొక్క పెట్టాయి. అండ్ దాని రిజల్ట్ ఏంటి అంటే ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లిన RRR లాంటి హిట్ వచ్చిన తర్వాత కూడా ఓవరాల్ గా రామ్ చరణ్ కెరీర్ లో 50 కోట్ల ఓపెనింగ్ సినిమాలు తీస్తే మెగాలో లిస్ట్ లో ఉండేది రామ్ చరణే. ఎందుకంటే చిరుకి కూడా మల్టీ స్టారర్స్ తో కలిపి 5 సినిమాలున్నాయి. సైరా, మనశంకర్ వరప్రసాద్ గారు, ఖైదీ నెంబర్ 150, ఆచార్య ఫిలిం అండ్ వాల్తేర్ వీరయ్య. ఇక పీక అయితే మెగాలోనే ఓపెనింగ్స్ లో టాప్ ప్లేస్. అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ అండ్ హరియర్ వీరమల్లో ఫిలిమ్స్ ఇవన్నీ 50 కోట్లకి పైగా ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయ్యాయి. బట్ రామ్ చరణ్ చూసుకుంటే సోలో హీరోగా పెద్ది అండ్ గేమ్ చేంజర్ మాత్రమే ఉన్నాయి. మల్టీ స్టారర్ కూడా తీసుకుంటే RRR అండ్ ఆచార్య ఫిలిమ్స్. సో ఎంతలా డ్యామేజ్ చేసాయో చూసుకోవచ్చు. అండ్ బిగ్గెస్ట్ నెంబర్లు లెక్కేసుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి మెగాకి ఫేస్ గా చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ గా చూసుకున్నా కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అంటే ఫేస్ ఆఫ్ ది మెగా పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తారు. సో చరణ్ లైనప్ అనేది చాలా స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఎలానో సుకుమార్ సినిమానే కాబట్టి ఓపెనింగ్స్ తో డోకా ఉండదు. బట్ ప్రస్తుతానికి మెగా ఫ్యామిలీలో టాప్ ప్లేస్ లో ఉన్న సినిమాని కొట్టాలన్నా, ఓవర్సీస్ లో ప్రీమియర్స్ నుంచి రికార్డులు పెట్టాలన్నా, ఓపెనింగ్ డే, వీకెండ్ రికార్డ్స్ అన్ని కూడా పీకేని దాటాలన్నా కూడా, రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ ది మెగా అవ్వాలన్నా కూడా తన లైనప్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే రామ్ చరణ్ చేస్తున్న సినిమాల స్పీడ్ చూస్తుంటే చిరుత నుంచి 25 ఏళ్లు కంప్లీట్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 20 సినిమాలు కూడా అవుతాయో అవ్వో తెలియని పరిస్థితిలో నడుస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి అసలు మెగా ఫ్యామిలీ సినిమాల్లో టాప్ 10 డే 1 ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాలేంటో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అయితే నెక్స్ట్ డే ఫ్యామిలీపై వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లిస్ట్ ని మొదలు పెట్టే ముందు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఇప్పుడు చెప్పబోయే సినిమాల్లో మల్టీ స్టారర్స్ అయితే ఉండవు. ఒకసారి ఆ మల్టీ స్టారర్స్ చూసుకుంటే ఆచార్య అండ్ RRR సినిమాలు అయితే ఉన్నాయి. ఆచార్య వరకు ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నా కూడా RRR వరకు చూసుకుంటే రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ తో పాటు చాలా ఫ్యాక్టర్సే ఉన్నాయి. సో ఈ సినిమాల్ని పక్కన పెట్టి లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 10వ ప్లేస్ లో నిలిచింది ఉస్తాద్ భగత్ సింగ్ ఫిలిం. డే 1 వరల్డ్ వైడ్ గా 53 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవుతూ పవర్ స్టార్ మాస్ పవర్ ఏంటో చూపెట్టింది. యాక్చువల్ గా ప్రెజెంట్ ఉన్న టైర్ 1 హీరోల మార్కెట్ ని కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ నెంబర్. బట్ ఇలాంటి చీప్ కంటెంట్ తో కూడా ఒక సినిమా వస్తుందని తెలియని సినిమాతో కూడా 50 కోట్లకు పైగా ఓపెనింగ్స్ పెట్టాడు పవర్ స్టార్. ఇక 9th ప్లేస్ లో నిలిచింది వకీల్ సాబ్ ఫిలిం. పీక్ కరోనా టైంలో రిలీజ్ అయిన ఈ ఫిలిం డే 1 ఎక్స్ట్రా హైక్స్ ఏవీ లేకుండా, ఎక్స్ట్రా షోస్ ఏవీ లేకుండా ఆంధ్రాలోనే బాహుబలి 2 రేంజ్ లో నెంబర్ పెట్టింది. అండ్ వరల్డ్ వైడ్ గా 53.7 కోట్ల వరకు గ్రాస్ తో ఓపెన్ అయి దుమ్ము లేపింది. ఓ పక్క ఓవర్సీస్ లో కూడా పీక్ కరోనా. నిజంగా నార్మల్ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఈజీగా 70 కోట్ల మార్క్ దాటేస్తూ పీకే కెరీర్ లో టాప్ ఓపెనర్ గా ఉండిపోయేది. నెంబర్ 8 భీమ్లా నాయక్. చెప్తే ప్రతిదీ రీజన్స్ లానే ఉంటాయి. బట్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చూసినా ఎవరికైనా కూడా ఈజీగా తెలుస్తుంది. డే 1 3 షోల కంటే ఎక్కువ షోలు ఇవ్వలేదు. 10 రూపాయల టికెట్ పెట్టారు, ఆ టికెట్ ప్రైజెస్ తో నడపలేమంటూ
థియేటర్స్ మూసేసుకున్నారు. దాంతో కాటమరాయుడు నెంబర్ కూడా తెలుగు స్టేట్స్ లో రానేలేదు. ఒక మాస్ సినిమాకి బీసీ సెంటర్స్ లో నెంబర్ రాలేదంటే అర్థం చేసుకోండి ఎంతలా సినిమాని తొక్కారో. బట్ ఏదేమైనా ఓవర్సీస్ లో కండిషన్స్ బాగానే ఉండడంతో ఓవరాల్ గా 57 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయింది ఈ ఫిలిం. అండ్ సింగిల్ లాంగ్వేజ్ సినిమాల్లో వరుసగా 3 సార్లు 50 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన హీరోగా పవర్ స్టార్ పై ఒక రేర్ రికార్డ్ కూడా అప్పట్లో వచ్చి పడింది. ఇన్ సింగిల్ లాంగ్వేజ్ నంబర్ 7 అజ్ఞాతవాసి. తెలుగు సినిమా ఇండియన్ సినిమాల్లోనే టాప్ ఓపెనర్ గా వెళ్లడం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. అది కూడా సింగిల్ లాంగ్వేజ్ తో వెళ్లడం అంటే అది కేవలం పవర్ స్టార్ థింగ్ అనే చెప్పాలి. ఇండియాలో ఆల్ టైమ్ టాప్ 10 ఓపెనర్స్ లో నిలుస్తూ 61 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ అజ్ఞాతవాసి ఫిలిం. డిజాస్టర్ టాక్ పడకపోయి ఉంటే 75 కోట్ల మార్క్ ఈజీగా అందుకుని ఉండేది. టాక్ బాగోకపోవడంతో ఓవర్సీస్ లో చాలా మంది టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. బట్ ఈ రోజుకి 61 కోట్ల ఓపెనింగ్ అంటే చిన్న నెంబర్ కాదు. నెంబర్ 6 హరిహర వీరమల్లు ఫిలిం. డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో సినిమా నుంచి వచ్చిన ప్రీ కంటెంట్ ఎలా ఉన్నా కూడా మంచి హైప్ తోనే రిలీజ్ అయింది ఈ ఫిలిం. అండ్ కట్ చేస్తే పుష్ప పార్ట్ 1 కంటే కూడా పెద్ద నెంబర్నే బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసింది. ఏకంగా 70 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అవుతూ పీకే కెరీర్ లో టాప్ ఓపెనర్ గా నిలిచింది ఈ ఫిలిం. నౌ కమింగ్ టు ద టాప్ 5. 5th ప్లేస్ లో నిలిచింది మనశంకర్ వరప్రసాద్ గారు ఫిలిం. రిలీజ్ కి ముందు రోజు వరకు కూడా పెద్దగా హైప్ లేదు. బట్ ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది సక్సెస్ అవడం, హుక్ స్టెప్ అనేది ఛానల్లోకి విపరీతంగా వెళ్లడంతో ప్రీసేల్ $2,50,000 కూడా అందుకోలేని ఈ ఫిలిం ప్రీమియర్స్ తోనే 1.5 మిలియన్ అందుకుంటూ టాప్ నెంబర్ కి అయితే వెళ్లిపోయింది. ఓవరాల్ గా 74 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ సింగిల్ లాంగ్వేజ్ సినిమాల పరంగా టాప్ ఓపెనర్ గా నిలిచిపోయింది. ఫామ్ లో ఉన్న వెంకీ ట్రిపుల్ హ్యాట్రిక్ పైన ఉన్న అనిల్ రావుపుడి అండ్ బాస్ బాక్సాఫీస్ స్టామినా అన్ని కూడా ప్లస్ అయ్యాయి. చూడాలి ఈ సినిమాని రీజనల్ సినిమాల్లో ఏ సినిమా క్రాస్ చేస్తుందో. నెంబర్ 4 సైరా నరసింహారెడ్డి ఫిలిం. చిరు ఫస్ట్ టైం తన డ్రీమ్ క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పడం, అలానే ఖైదీ నెంబర్ 150 వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పాన్ ఇండియా సినిమా అటెంప్ట్ చేయడం, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఈ సినిమాకి ప్లస్ అవగా డే 1 కబాలీ సినిమా నెంబర్ని దాటిస్తుందనుకుంటే ఎడ్జ్లో మిస్ అవుతూ 85 కోట్ల వరకు గ్రాస్ తో సరిపెట్టుకుంది. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇండియన్ సినిమాల పరంగా బాహుబలి 1 ని క్రాస్ చేసి బాహుబలి 2, సాహో, రోబో 2.0 అండ్ కబాలీ తర్వాత ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ కైతే వెళ్ళింది. అజ్ఞాతవాసి తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఇండియా టాప్ ఓపెనింగ్స్ లో టాప్ 10 లిస్ట్ లోకి వెళ్లిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. నెంబర్ 3 గేమ్ చేంజర్. రామ్ చరణ్ నుంచి RRR వంటి సినిమా తర్వాత రావడం, క్లాసిక్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెలుగులో చేస్తూ ఉండడం, భారీ బడ్జెట్ దిల్ రాజు ప్రొడక్షన్, ఫామ్ లో ఉన్న తమన్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేశాయి. దాంతో డే 1 వాల్వేడిగా 90 కోట్లకి చేరుకుంది ఈ ఫిలిం. అండ్ ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఓవర్సీస్ మార్కెట్ అనేది మైనస్ అవడంతో 100 కోట్ల గ్రాస్ అయితే డే 1 పెట్టలేకపోయింది. బట్ దేవరా ఫేక్ నెంబర్ని దాటించడానికి వేసిన ఇంకా పెద్ద ఫేక్ నెంబర్ 186 కోట్ల పోస్టర్ మాత్రం నవ్వులు పాలైందనేది కాదనలేని వాస్తవం. నెంబర్ 2 పెద్ద ఫిలిం. గేమ్ చేంజర్ వచ్చిన 1 year తర్వాత వచ్చిన పెద్ద ఫిలిం. గేమ్ చేంజర్ మిస్ అయిన 100 కోట్ల ఓపెనింగ్ ని డే 1 పెట్టేసింది. కారణం ఏంటంటే చాలా తక్కువ సినిమాలకి రిలీజ్ కి ముందు పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. అది సినిమా నుంచి వదిలిన ప్రీ కంటెంట్ వల్ల కావచ్చు, సాంగ్స్ వల్ల కావచ్చు, ఏమైనా కావచ్చు. అలా సినిమా డే 1 116.5 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయింది. వీకెండ్ అంతా కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిలిం మెగా హీరోల సినిమాల్లో సెకండ్ బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచిపోయింది. అండ్ నెంబర్ 1 దే కాల్ ఎమోజీ ఫిలిం. ఎప్పుడో చాలా రేర్ గా వచ్చే హైప్ శివాజీ, రోబో, కబాలీ, బాహుబలి 2 ఇలా కొన్ని సినిమాలకు మాత్రమే జరుగుతుంది. అదేంటంటే సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాకపోయినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా పోస్ట్ పోన్ అయినా కూడా హైప్ అనేది అలా సస్టైన్ అవుతూ వెళ్లడం. ఒకే ఒక గ్లిమ్ సినిమాని 2 సంవత్సరాల పాటు హైప్ తగ్గకుండా నిలబెడుతూ ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేలా చేసింది. కట్ చేస్తే ఏం జరిగిందో తెలిసిందే. అప్పటి వరకు మెగాకి డే 1 100 కోట్ల ఓపెనింగ్ లేదు. బట్ ప్రీసేల్ తోనే 100 కోట్ల గ్రాస్ పెట్టిన ఈ ఫిలిం డే 1 146 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ అజ్ఞాతవాసి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ని ఇండియన్ సినిమాల టాప్ 10 ఓపెనింగ్స్ లో చేరే విధంగా దుమ్ములేపే నెంబర్ పెట్టింది. అండ్ సోలో హీరోగా చూసుకున్న మెగాలో ఇప్పటికీ ఆల్ టైమ్ రికార్డ్ అంటే ఓజీ సినిమాదే. అండ్ నెక్స్ట్ ఓజీ 2 సరైన హైప్ తో వచ్చింది అంటే డే 1 200 కోట్ల ఓపెనింగ్ పెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. సో దీన్ని RC-17 తో రామ్ చరణ్ ఖచ్చితంగా క్రాస్ చేయాలి. టైర్ 1 హీరోలకి 100 కోట్లు అనేది ఇప్పుడు మామూలు అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా ఏ సినిమాకైనా 200 కోట్లే ఉంటుంది. సో RC-17 రావడానికి టైం ఉంది కాబట్టి ఇంకొన్నేళ్ల పాటు ఓజీనే టాప్ ప్లేస్ లో ఉండడం పక్కా. చూడాలి ఈ నెంబర్ ని ఎవరు క్రాస్ చేసి ముందుకెళ్తారో. చిరు లైనప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తయారైంది. అయితే మెగా ఫ్యామిలీలో థర్డ్ జనరేషన్ నుంచి అకీరా వచ్చి ఒక సాలిడ్ సినిమా ఇస్తే రామ్ చరణ్ కి ఓపెనింగ్స్ లో పోటీ ఇచ్చే స్థాయికి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. చూడాలి ఫేస్ ఆఫ్ ది మెగా ఫ్యూచర్ లో ఎవరవుతారో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మెగా టాప్ 10 డే 1 రికార్డ్స్ ఓపెనింగ్స్ లిస్ట్. వీటిలో ఎన్ని సినిమాలు థియేటర్లో చూసారో కమెంట్ చేసి నెక్స్ట్ డే ఫ్యామిలీపై వీడియో కావాలో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.